హలో అందరికీ వెల్కమ్ టు ముమ్మలు రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే దేశముఖ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి ఓవర్వ్యూ మొత్తం ఎలా ఉందో మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఒకవేళ వీలైతే మీరు కూడా ఈ సాయిబాబా టెంపుల్కి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీయే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. సపోటా చెట్లు, ఇంకా మామిడికాయ చెట్టు, ఇంకా చాలా చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ సాయిబాబా విగ్రహం ఎంత బాగుందో. ఒకవేళ మీరు చూసినట్లయితే నేను షార్ట్ వీడియోస్లో కూడా ఇది విగ్రహం నేను విజిట్ చేసింది కొన్ని వీడియోస్లో పార్ట్స్గా డివైడ్ చేసి నేను అప్లోడ్ చేశాను అనమాట. సో లాంగ్ వీడియోలో అయితే మొత్తం దేశ్ముఖ్ టెంపుల్ ఎలా ఉందో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మొత్తం ఈ వీడియోలో పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూడండి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే బొమ్మలు చేసి పెట్టి లేడీ బొమ్మలు. ఇంకా ఈ టెంపుల్లోనే మనకు వృద్ధాశ్రమం కూడా కనపడుతుంది. సో అక్కడ కూడా కొంచెం జనం ఉంటారు. కానీ ఈ టెంపుల్ వచ్చేసి అంత రష్గా ఏం లేదు. అంటే నార్మల్గా పీపుల్ వచ్చి విజిట్ చేసి వెళ్తారు. ఇంకా ఒకవేళ మీరు మార్నింగ్ వచ్చారనుకోండి, నైట్ వరకు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసి టెంపుల్లోనే పీస్ఫుల్గా ఉంటుంది కదా, అలా విజిట్ చేసి కొంచెం సేపు ఉండి వెళ్ళొచ్చు. అంత హరిబరి ఏముండదు. ఇంకా ఇక్కడ మీరు మార్నింగ్ సాయిబాబా ఆరతికి అటెండ్ అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ కూడా ఆరతి అవుతుందన్నమాట. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సాయిబాబా ఆరతి అటెండ్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. లేదంటే 2 ఆరతిలు కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇలా టెంపుల్ ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఇలా వస్తే మనకైతే అక్కడ సాయిబాబా విగ్రహం కనిపించే కదా, సో అదైతే కనపడుతుంది. సో ఇది వచ్చేసి దీంట్లో ఎప్పుడు ఇది వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఆ కట్టె వచ్చేసి చూడండి, అది ఇక్కడ టెంపుల్ది ఇదే స్పెషాలిటీ. అక్కడ చూడండి ఎప్పుడు కట్టె ఆరకుండా వెలిగిపోతూ ఉంటుంది. ఇది సపరేట్గా ఒక రూమ్లో ఉంది. ఇక్కడ టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ బయట వచ్చేసి విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఐ థింక్ వాష్ చేసి పెట్టారేమో. తర్వాత గుడి లోపల ఇవన్నీ పెట్టేస్తారు. చూడండి చిన్న క్యూట్గా బాణాలు కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో దీపాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద దీపం. మనం ఇందాక అది చూసాం కదా, కట్టె వెలుగుతుంది, అది ఇక్కడ ఈ రూమ్లోనే వెలిగిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడ చూసినా చూడండి పూలు పండ్లు మొత్తం అదే కనపడుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా గాలి కూడా చాలా న్యాచురల్ గాలి వస్తుంది అనమాట. ఇన్ని చెట్లు ఉన్నాక ఇంకా గాలి న్యాచురల్గా వస్తుంది కదా. ఇంకా సాయిబాబాతో అలా కొన్ని ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ ఇలా మొత్తం తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి సాయిబాబా టెంపుల్. మనకి షిరిడీలో వ్యూ ఎలా ఉందో సేమ్ అలాగే వ్యూ ఉంటుంది సాయిబాబాది అయితే. ఇది వచ్చేసి తులసి మొక్క. సో నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీకు మొత్తం వీడియో చూద్దామని నేను ప్రతి ప్లేస్కి వెళ్ళి అయితే వీడియో తీస్తున్నాను. ఒకవేళ మీరు వస్తే ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎక్కడ వెళ్ళాలో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సాయిబాబా టెంపుల్ది. ఈ మ్యాట్ ఎక్కి తర్వాత సైడ్కి మనకు విగ్రహాలు ఉంటాయి. సో మనమైతే ఈ మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి పిల్లర్ డిజైనింగ్ వచ్చేసి టాప్ డిజైన్ వచ్చేసి చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మనమైతే ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. చూడండి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఇది ఎన్ని ఎకర్సో తెలియదు, కానీ మేబీ చాలా ఎకర్స్లోనే ఇది టెంపుల్ కట్టారనుకుంటా. చూడండి ధ్వజస్తంభం వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్ విజిట్ చేయగానే అదేదో తెలియని డివైన్ ఫీలింగ్, పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. మీరు ఇంత పెద్ద ధ్వజస్తంభం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసినట్లయితే కమెంట్ చేయండి. నేనైతే ఇంత పెద్ద ధ్వజస్తంభం ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు ఏ టెంపుల్ విజిట్ చేశారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ చెట్లు నాకైతే పేర్లు అంతగా తెలియదు. ఒకవేళ మీకు చెట్ల పేర్లు తెలిస్తే కూడా నాకు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా సాయిబాబా వచ్చేసి షిరిడి సాయిబాబా లానే సేమ్ అలానే ఉన్నారనమాట.
ఇంకా ఈ టెంపుల్ ఈజ్ ఫేమస్ ఫర్ సాయిబాబా అని చెప్పాను కదా. ఇంకా టెంపుల్లోనే మనకు వేరే వేరే విగ్రహాలు, దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకి దేవత విగ్రహాలు ఉంటాయన్నమాట. నేను మీకు టెంపుల్లో మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. చూడండి ఇక్కడైతే శివలింగం అన్నమాట. సో ఈ టెంపుల్లో అయితే పూజలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నాన్ స్టాప్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ సాయిబాబా ఆరతిలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు షిరిడీకి వెళ్తే ఎంత పీస్ అనిపిస్తుందో ఈ టెంపుల్కి కూడా వెళ్తే కూడా మీకు అంతే పీస్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీరు వెళ్ళినప్పుడు నాకు కమెంట్ చేయండి మీకు టెంపుల్ విజిట్ చేయడం ఎలా అనిపించిందో కూడా. సో ఈ విగ్రహం వచ్చేసి రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి. మీకు పేరు కూడా పైన కనిపించవచ్చు. ఇది సత్యనారాయణ స్వామి విగ్రహం అనమాట. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇంకా అలవేలు మంగ, పద్మావతి విగ్రహాలు అనమాట. ఇది వచ్చేసి సరస్వతీదేవి విగ్రహం. సో మీకు పైన మొత్తం కనిపిస్తుంది అనమాట ఏ దేవుని పేరు ఉందో. సో ఒకవేళ మీకు చదవాలంటే వీడియో పాజ్ చేసుకొని పైన నేమ్స్ చదువుకోండి. ఇది వచ్చేసి శివలింగ విగ్రహం అనమాట. సో ఇలా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. సో మేమైతే తర్వాత పూజ చేయించుకున్నాం అనమాట. గుళ్ళో పంతులు కూడా ఉంటారు. సో మేమైతే సాయిబాబాకి పూజ చేయించాం, ఇంకా ఆరతి కూడా ఇచ్చేసాం. తర్వాత ఈవినింగ్ ఆరతికి అయితే మళ్ళీ మేము అటెండ్ అయ్యి మొత్తం ఆరతి అక్కడ బుక్లెట్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. సో మనం బుక్లెట్లో ఉన్న ఒక 10 to 11 పోయమ్స్ ఉంటాయి. అది మొత్తం మనం ఆరతిలో చదివేసేయాలి. ఇంకా పంతులు అయితే మొత్తం స్పీడ్గా చదివేశారు. మనం ఎలాగో చూసుకుంటూ చదివేయాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా టైం పడుతుందన్నమాట ఆరతికి. సో మేమైతే సాయిబాబా ఆరతి చేసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆరతి కూడా అటెండ్ అయిపోయాము. ఇంకా విభూది కూడా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఒకసారి మీకైతే టెంపుల్ ఓవర్వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి, చాలా బాగా ఉంది. ఇంకా ఈవినింగ్ ఆరతితో పాటు మనకి ఇక్కడ జనాలు కూడా చాలా వచ్చారనమాట ఆరతి తీసుకోవటానికి. ఇక్కడ మైక్లో మొత్తం ఆరతి చదువుతారు కదా, ఆరతి సాంగ్ పాడతారు కదా. సో అది విని మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ టైంకి వస్తారనమాట. కరెక్ట్ ఐ థింక్ 6 o'clockకి స్టార్ట్ అయింది అనుకుంటా ఆరతి. సో 6:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్ ఓవర్వ్యూ వచ్చేసి చాలా లుక్ అయితే చాలా బాగుంది, ఎవరు కట్టారో కానీ. సో నాకైతే ఇలా టెంపుల్స్ విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరేమైనా టెంపుల్స్ రీసెంట్గా విజిట్ చేశారా అయితే నాకు కమెంట్ చేయండి, మీరు ఏ టెంపుల్స్కి విజిట్ చేశారో. ఇంకా నాకేమైనా టెంపుల్ సజెస్ట్ చేస్తారా, నేను వెళ్ళాలి ఈ టెంపుల్కి వెళ్ళండి బాగుందని. ఒకవేళ సజెస్ట్ చేసినట్లయితే నాకు కమెంట్ చేయండి, నేను ట్రై చేశాను వెళ్ళటానికి. ఇంకా నేను మార్నింగ్ వచ్చా కదా, మార్నింగ్ వచ్చేసి మొత్తం సన్లైట్ ఉండే. ఇప్పుడు చూడండి మొత్తం ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. ఎందుకంటే మేము ఈవినింగ్ ఆరతికి అటెండ్ అయ్యాం కదా. ఇంకొచ్చేసి నైట్ అయిపోయింది ఆరతి అయిపోయేసరికి. ఇక మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. చూడండి మార్నింగ్ వచ్చేసి ఎంత సన్లైట్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మొత్తం లైట్స్ వేసుకొని మొత్తం చీకటిగా ఉందన్నమాట. ఒకవేళ మీరు విజిట్ చేస్తే చాలా ఎర్లీ మార్నింగ్గా విజిట్ చేయండి, అప్పుడు మీరు మార్నింగ్ ఆరతి కూడా అటెండ్ అవుతారు కదా, ఇంత లేట్ అవ్వదన్నమాట. ఇంకా బయట వచ్చేసి అయితే చాలా చీకటి ఉంది. సో ఎలాగో అలా మేమైతే ఇక దర్శనం చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.